హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ మన వీడియో వచ్చేసి తొలి ఏకాదశి రోజు మినీ బ్లాగ్ అనమాట. ఇది మార్నింగ్ లేవగానే ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాము. తర్వాతకి ఇంటికి వచ్చేసరికి మా మమ్మీ బ్రేక్ఫాస్ట్గా పూరి ఇంకా మటన్ కర్రీ చేసింది. చాలా ఎమ్మీగా ఉండే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఆ రోజు ఏకాదశి కాబట్టి మేము డెఫినెట్గా నాన్ వెజ్ తీసుకొచ్చుకుంటాం. తెలంగాణలో నాన్ వెజ్ కంపల్సరీ అనమాట ఏ ఫెస్టివల్కైనా. సో నెక్స్ట్ లంచ్లోకి బగారా రైస్ మార్నింగ్ చేసిన మటన్ కర్రీ ఉండే చాలా ఎమ్మిగా వచ్చింది. నాకు మటన్లో బాగా ఇష్టం అంటే నల్లిబొక్క ఇంకా లివర్ అనమాట. చాలా టేస్టీగా వండింది మా మమ్మీ. నెక్స్ట్ నాపేసాను. నాపేసి లేచేసరికి ఏమైందంటే చాలా చల్లగా ఉంది వెదర్. బయటకు వచ్చి చూసేసరికి చాలా రెయినే పడింది. నేను కొద్దిగానే రికార్డ్ చేశాను కానీ చాలా గాలులతో వచ్చింది వర్షము. నా ఫోన్ తడిచిపోతుందని చెప్పేసి నేను తీసేసుకున్నాను. అండ్ ఈవినింగ్ కొంచెం వర్షం తగ్గాక మేము రత్నదీప్కి వెళ్ళామన్నమాట. అట్లా టైంపాస్కి కొత్తగా పడింది మా సైడ్. సరే ఒకసారి విజిట్ అవుదాం ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి టైంపాస్కి వెళ్ళామన్నమాట. నైట్ మా మామయ్య పిల్లలతోని అలా వెళ్ళాము. మా అక్క కూడా వచ్చింది. చాలా బాగా స్పెండ్ చేసాము టైం ఆ రోజు. సో రత్నదీప్లో అన్ని వెరైటీస్ ఉన్నాయన్నమాట, ఒక క్లాత్ రిలేటెడ్ తప్ప. అండ్ ఇంటికి వచ్చేసినాక మార్నింగ్ అంతా హెవీగా తిన్నాం కదా నాన్ వెజ్. సో అందుకనే నైట్కి బ్యాలెన్స్డ్ డైట్ లాగా ఓట్స్ తిన్నానమాట. ఓట్స్ నాకు ప్లెయిన్గా తినబుద్ధి కాదు. సో నేను అందుకే అందులో స్వీట్గా ఉండడానికి బెల్లం వేసుకున్నాను. టేస్ట్ అయితే ఓకేగానే ఉంది. మరీ అంత టేస్ట్ ఉండదు కదా డైట్ ఫుడ్ ఏదైనా కూడా. సో ఇది అన్నమాట మినీ వ్లాగ్. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.